ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। సో అందువల్ల ఇప్పుడు గృహస్థుడు ఉన్నాడు. గృహస్థుడు కూడా గృహస్థ జీవితం అంటే ప్రహ్లాదుడు చెప్తాడు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు వీడికి అర్థం కాదు. వీడేమనుకుంటాడంటే పెళ్లి చేసుకుంటే జీవితం చాలా హ్యాపీగా ఉంటుందిరా నాయన అని చెప్పి అనుకొని వీడు పెళ్లి చేసుకుంటాడు. నన్ను చాలామంది అడిగారు ప్రవచనాల తర్వాత, గురువుగారు పెళ్ళి ఎందుకండి అంత గ్రాండ్గా జరిపిస్తారు అన్నారు. నేను అన్నాను, జీవితంలో అది లాస్ట్ గ్రాండ్ రోజు కాబట్టి అంత గ్రాండ్గా జరిపిస్తారు, తర్వాత గ్రాండ్నెస్ ఉండదు నాయన అన్నాను. ఎవరినన్నా జంతువుని బలిచ్చేటప్పుడు దానికి మాలలు గీలలు వేసి బొట్లు గిట్లు పెట్టి మంగళ స్నానాలు చేపించి డప్పులు గిప్పులతో తీసుకెళ్తారు. అది అనుకుంటుంది నేను పెద్ద హీరో అని. దానికి తెలీదు లాస్ట్లో ఏం జరుగుతుందో. ఇది కూడా అంతే. సో చాలా గ్రాండ్గా ఎందుకు జరిపిస్తారు లాస్ట్ రోజు. అందుకనే వాడు పెళ్ళి అంటే మంచి డ్రెస్ తీసుకురా, చైన్ తీసుకో, అది తీసుకో, గ్రాండ్ జరిపించేస్తారు. తర్వాత ప్రహ్లాదుడు చెప్తాడు భాగవతంలో, గృహం అంధకూపం అంటాడు. లోతైన చీకటి నీళ్లు లేనటువంటి బావి అంట గృహస్థ జీవితం అంటే. గృహస్థ జీవితం అంటే వీడి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేకుండా వివాహం చేసుకున్నాడు. అప్పుడేమవుతుంది, వీడి ఇంద్రియాలతో పాటు ఇంకొక 5 ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం, 8 ఎలిమెంట్స్ వచ్చి జాయిన్ అయ్యాయి వీడితోటి. వీడి భార్య ఇద్దరిది వీడే కంట్రోల్ చేయాలి. తర్వాత కాలక్రమంలో మళ్ళీ ఇంకోటి పిల్లోడు జాయిన్ అయ్యాడు, మళ్ళీ ఇంకోటి పిల్లోడు జాయిన్ అయ్యాడు. ఇంకంతా జాయినింగే, ఏం పోయేదేం లేదు. సో వీడు ఒక మనసుని ఒక ఇంద్రియాలని అదుపులో పెట్టుకోలేకుండా ఏదో ఇది ఉపాయం అని చెప్పి అనుకున్నాడు. కానీ ఏమైంది లాస్ట్కి ప్రాబ్లమ్స్. సో గృహస్థ జీవితం చాలా చాలా కష్టాలు ఉంటాయి. సో వాటిని అధిగమించాలంటే, ఎదుర్కోవాలా అంటే, వీడి కష్టాలుండి వీడి స్నేహితుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాడు, రే నాకు చాలా కష్టాలు ఉన్నాయిరా అంటాడు. వాడంటాడు, అవునరా నాకు తెలుసురా, నీకు కష్టాలు ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయి, మన ఇద్దరం కలిసి మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాంరా, అన్ని కష్టాలు పోతాయిరా అంటాడు. వాడు ఎవడ్రా ఆ ఫ్రెండ్ అంటాడు. ప్రసాదురా అంటాడు. ఎవడ్రా ప్రసాద్ అంటే ప్రభుత్వ సారాయి దుకాణంరా అంటాడు. ప్రభుత్వ సారాయి ప్రసాద్ దగ్గరికి వెళ్తే కష్టాలన్నీ పోతాయి. కష్టాలేం పోవు, వీడికి తెలీదు. జోబులో డబ్బులు అయిపోతాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది, పబ్లిక్లో పరువు పోతుంది. చాలామంది ప్రవక్తలు కూడా ఏదేదో చెప్తూ ఉంటారు, మత్తులో మునుగు ఏం పర్వాలేదు, మనసు పవిత్రంగా ఉంచుకో అంటారు. మత్తులో మునిగిన తర్వాత మనసు ఎక్కడ పవిత్రంగా ఉంటుందో నాయన, ఎవరిని తందాం, ఎవరిని పీకుదాం, ఎవరిని తిడదాం, ఇట్లా ఉంటుంది. సో ఇవన్నీ కూడా తప్పుడు ప్రవచనాలు. సో అసలు దాని జోలికే మనం వెళ్ళకుండా ఉంటే మనసు ప్రశాంతం. సో ఆ కష్టాలను, చాలామందికి ఆధ్యాత్మిక చింతన అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఒక అవగాహన లేదు. దేనికి భగవంతుడి దగ్గరికి రావాలా, దేనికి భక్తి చేయాలా అనేటువంటిది ఒక అవగాహన లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి ఏదో మొక్కుకుంటే, ఏదో ప్రార్థన చేస్తే మన కష్టాలు తీరిపోతాయి. మనకు సోమవారం పూజ చేయగానే ఏదో లాటరీ తగులుతుంది. సార్లు చెప్పాను మీకు, ఏమని చెప్పాను, మనం భక్తిలోకి ఎందుకు రావాలా అంటే 2 విషయాల కోసం రావాలా. ఒకటేంటి అంటే మనం ముందు చేసినటువంటి పాపాల పర్యవసానం కష్టాలు వస్తాయి. దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి భగవంతునితో మనం సంబంధం ఏర్పరచుకొని సాధన చేయడం వల్ల వస్తుందన్నమాట. రెండోది ఏంటి అంటే కొత్త పాపాలు చేయకుండా మన మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించుకునేటువంటి సామర్థ్యం మనకు ఉంటుంది, కొత్త పాపాలు చేయకుండా. దీనికోసం భక్తిలోకి రావాలి. అంతేగాని మీరందరూ కూడా గుర్తించాల్సినటువంటి విషయం ఏంటి అంటే భగవంతుడి దగ్గరికి వచ్చి మొక్కేసినంత మాత్రాన మనం పాపాలు చేస్తే దాని పర్యవసానం నుంచి, కష్టాల నుంచి తప్పించుకునేదానికి అవకాశం లేదు. ఎందువల్లంటే భగవంతుడు ఈ యొక్క సృష్టి అంతా కూడా ఆయన చట్టాలు ఏర్పాటు చేశాడు. నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, పాపం అని దేన్ని అన్నారు అంటే వేరే వ్యక్తికి మనం కలిగించేటువంటి కష్టాన్ని పాపం అన్నారు. మరి మనం అతనికి కష్టాన్ని కలిగించాం,
ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. సమానమైన ప్రతిచర్య ఉంటుంది. ఆ కష్టం వాడికి ఎంత కలిగించామో అదే కష్టాన్ని మనం అనుభవిస్తే అది నల్లిఫై అవుతుంది, అది దానికి చెల్లు అవుతుంది. అది జరగకుండా నేను పాపం నుంచి విముక్తిని పొందాలా అంటే, కష్టం నుంచి విముక్తిని పొందాలంటే అది కుదరదు. ఈ తత్వం మనకేంటి అంటే అవగాహన లేకుండా చాలామంది ఏమనుకుంటారంటే మా దేవుడికి దగ్గరికి వచ్చేస్తే మీకు కష్టం పోతుంది, మా దేవుడు చాలా కరుణామయుడు, ఇటువంటివన్నీ ఏదో తత్వాలు చెప్తుంటారు. జనాలకి అవగాహన లేకుండా ఓ నిజమేనేమో, ఇక్కడికి వెళ్తే వాళ్ళు నువ్వు పాపం చేయొద్దు, నువ్వు మంచి మార్గంలో నడుచుకొని హిందువులు చెప్తారు. వేరే దగ్గరికి వెళ్తే వాళ్ళు నువ్వు ఎంత పాపమన్నా చేయి, మేమున్నాం, కాపాడేస్తాం, పెనాయిల్ డబ్బా పెట్టుకొని ఉన్నాం, కడుగుతాం పాపాలు అని చెప్పి వాళ్ళు ఉంటున్నారు. ఇదేదో బాగుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడు ఒక్కడే, చట్టం ఒకటే, యూనివర్సల్ లా. ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. సమానమైన ప్రతిచర్య ఉంటుంది. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోటా చెట్టు రాదు. పాప పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది ఖచ్చితంగా, ఎవ్వడు తప్పించుకోలేడు. నేను లాస్ట్ టైం మీకు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాను. జడ్జి ముందు వెళ్ళి ఎవడన్నా హంతకుడు జై జడ్జి జై జై జడ్జి అని చెప్పి భజన చేస్తే, జడ్జి అబ్బా నన్ను జై అన్నాడు కాబట్టి వీడికి శిక్ష లేకుండా వదిలేస్తాను అని చెప్పి అంటే అది కుదురుతుందా? సేమ్ అదే రకంగా భగవంతుడు ఒక జడ్జిలాగా, ఆయన సాక్షిభూతుడుగా నువ్వు చేసిన పాపాలన్నీ హృదయంలో ఉండే చూస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చేసి గోవిందా 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 నా పాపాలన్నీ గోవిందా చేసి అని చెప్పంటే ఆయన అంటాడు, కుదరదు గోవిందా, నువ్వు అనుభవించాల్సిందే. ఎందువల్లంటే నీ వల్ల వేరేవాడు కష్టపడ్డాడు, నేను నిన్ను క్షమించేసి నీకు శిక్ష ఇవ్వకుండా వాడికి అన్యాయం చేయలేను, మీరిద్దరూ కూడా నాకు సమానులే, అందువల్ల నేను అటువంటి చేయలేనని చెప్పి ఆయన చెప్తాడు. సో అందువల్ల మనం శాస్త్రపరంగా అర్థం చేసుకోవాలా. ఈ యొక్క పాపం చేసేసి నేను దానికి పర్యవసానం కష్టం అనుభవించకుండా ఉండాలా, ఏదో పూజ చేస్తే అది జరిగిపోద్ది, ఇటువంటివన్నీ కూడా ఎక్కడ శాస్త్రాల్లో లేవు. మన శాస్త్రం చాలా చాలా స్వచ్ఛమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది. ఏ రకమైనటువంటి పార్షియాలిటీ అంటే ఒకరికో న్యాయం ఇంకొకరికి న్యాయం అనేటువంటిది లేకుండా సమదృష్టి. భగవంతుడు అందుకే గీతలో చెప్తాడు, సమోహం సర్వభూతేషు, నాకు అందరూ సమానులే, ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు. అందుకనే కొంతమందికి అర్థం కాదు. ఒక్కోసారి సేవ చేస్తారు భగవంతుడికి, సేవ చేసినా కానీ వాళ్ళ కష్టాన్ని తీరదనమాట. అప్పుడు వాడు ఏమనుకుంటాడంటే, నేను ఎన్నిసార్లు గుడికి వచ్చాను, ఎన్నిసార్లు మొక్కాను, అయినా కానీ నా కష్టం పోవట్లేదే. నువ్వు గుడికి వస్తున్నావు, మొక్కుతున్నావు. నిజమైన భక్తుడు ఎవరు అంటే ఆ భగవంతుడు చూపించినటువంటి ధర్మ మార్గంలో నువ్వు నడుచుకోవాలా, అప్పుడు నువ్వు భక్తుడు అవుతావు. నువ్వేమనుకుంటున్నావు, దేవాలయానికి నేను ఎందుకు వస్తాను అంటే నేను చేసిన పాపాలు భగవంతుడు చూసి చూడకుండా ఉండేటట్టుగా నేను ఒక ప్రార్థన చేస్తాను, అందుకని నేను దేవాలయానికి వస్తానంటే అది కుదరదు. భగవంతుడు చేయడు. సో నువ్వు చేసినటువంటి కర్మలు ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. సో ఆధ్యాత్మికత ఏం చేస్తుంది అంటే, నువ్వు కర్మలు దుష్కర్మలు చేయకుండా నిన్ను కాపాడుతుంది, నిన్ను రక్షిస్తుంది. చెడు పాపకర్మలు చేయకుండా నిన్ను ఆధ్యాత్మిక చింతన కాపాడుతుంది అన్నమాట. సో అందుకని చెప్పి మనం ఆ యొక్క చెడు కర్మలు చేయకుండా మనల్ని నియంత్రించుకునేదానికి అన్ని ఆశ్రమాల వారికి అది బ్రహ్మచారి అయి ఉండొచ్చు, గృహస్థుడు అయి ఉండొచ్చు, వానప్రస్థుడు అయి ఉండొచ్చు, సన్యాసి అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ అన్ని ఆశ్రమాల వారికి కృష్ణ భక్తి ఉపయోగపడుతుంది. సో నేను మొదట్లో చెప్పినట్టుగా ఎన్నో అలవాట్లు ఉన్నటువంటి భక్తులు మన ఆశ్రమానికి రావడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఈ భగవత్ నామాన్ని జపించడం, ప్రవచనాలు వినడం, భక్తియుక్త సేవలో నిమగ్నం అవడం, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు అధమ రుచులన్నింటినీ సులభంగా వదిలేయగలిగారు. స్వామి ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ హిప్పీ కల్చర్ ఉండింది. వాళ్ళు జీవితంలో అన్నీ అనుభవించేశారు. చివరికి వాళ్ళకి ఏం అర్థం కాలేదు, జీవిత పరమార్థం ఏంటో అర్థం కాలేదు. ఇంకా ఏదో కొరత. ఆ కొరతకు అర్థం కాలేదు వాళ్ళకి ఏంటో. మామూలుగా మనం ఎన్ని పనులు చేసినా కానీ రోజు చివరిలో అసంతృప్తే ఉంటుంది. ఈరోజు నేను హ్యాపీగా లేను, రేపు హ్యాపీగా ఉంటాను.
రేపు మళ్ళా రేపు హ్యాపీగా ఉంటాను, ఒక ఆశ. అట్లా ఉంటుంది. కానీ నిన్న నువ్వు హ్యాపీగా లేవు, ఈరోజు హ్యాపీగా లేవు, రేపు కూడా హ్యాపీగా ఉండవు. కారణం ఏంటి అంటే హ్యాపీగా ఉండడానికి సూత్రం నీకు తెలియదు. ఇక్కడ అనుభవించేది, నువ్వు వాహనంలో వెళ్తూ ఉంటే ప్రయాణికుడు జర్నీని ఎంజాయ్ చేస్తాడు కానీ వాహనం కాదు. వాహనానికి ఆత్మ లేదు. వాహనం ఒక జడ పదార్థం, దాంట్లో కూర్చున్నవాడు జర్నీ ఎంజాయ్ చేస్తాడు. సో వాడు స్మూత్ రోడ్లో వెళ్తే వాడు జర్నీ బాగుంటుంది. అట్లా కాకుండా గుంటల్లో మిట్టల్లో వెహికల్ కానీ పోనిస్తే ఏమవుతుంది, అన్నీ కీళ్ళు కాళ్ళు అన్నీ కూడా నొప్పులు వచ్చేస్తాయి అన్నమాట, బాధ వస్తుంది. సో మనం కూడా ఏంటి అంటే సాఫీగా ఉండే రోడ్లో పోయేటట్టు డ్రైవరు శిక్షణ కలిగి ఉండాలా. ఆ సాఫీగా ఉండే రోడ్లో పోవడం అంటే ధర్మానికి అనుగుణంగా నువ్వు జీవితాన్ని గడపడము. గుంటల్లో మిట్టల్లో డ్రైవింగ్ పోవడం అంటే ధర్మానికి విరుద్ధంగా నువ్వు జీవితాన్ని గడపడం. సో అందువల్ల ఇక్కడ వాహనానికి ఇంధనం ఏంటి అంటే పెట్రోల్, డ్రైవర్కి ఇంధనం ఏంటి అన్నం. నువ్వు పెట్రోల్కి వాహనానికి పెట్రోల్ పట్టించి డ్రైవర్కి భోజనం పెట్టకపోతే వాడు డ్రైవింగ్ సరిగ్గా చేయగలడా? సో ఈ శరీరానికి ప్రాపంచిక విషయాలు, ఆత్మకి ఆహారం ఏంటి అంటే, ఈ డ్రైవర్ ఆత్మకి ఆహారం ఏంటి అంటే పరమాత్మ సేవ. అది ఇవ్వట్లేదు కాబట్టి, ఆ పరమాత్మ సేవ అనేది ఇవ్వట్లేదు కాబట్టి వీడు అసంతృప్తిగా ఉన్నాడు. ఆ అసంతృప్తికి కారణం ఏంటో తెలియక వెరైటీస్ మారుస్తున్నాడు. నువ్వు ఎన్ని వెరైటీస్ మార్చినా కానీ నువ్వు ఎప్పటికీ సంతృప్తి చెందవు. ఆ పరమాత్మ సేవ అనేటువంటి ఆహారం ఆ జీవుడికి పడేంత వరకు వాడు సంతృప్తిని చెందడు. సో అందువల్ల మనం ఏ ఆశ్రమంలో ఉన్నా చాలామందికి తెలియక ఏదో చివరిగా 60 సంవత్సరాలప్పుడు ఆధ్యాత్మిక చింతన అని చెప్పి అనుకుంటారు. వాటన్నిటికీ కూడా ఈ యొక్క శ్లోకం సమాధానం. బ్రహ్మచారికి, గృహస్థుడికి, వానప్రస్థుడికి, సన్యాసికి అందరికీ కూడా కృష్ణ భక్తి ఉన్నప్పుడే సంతృప్తికరమైన జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంటుంది. కష్టాల నుంచి విముక్తిని పొందేదానికి అవకాశం ఉంటుంది, లేకపోతే లేదు. సో అట్లా శరణాగతి పొంది భగవత్ సేవలోనే నిమగ్నమైన వ్యక్తికి అతను ఏం పాపాలు చేయడు. ఎప్పుడు భగవంతుడు నిన్ను ఆదుకుంటాడు అంటే నువ్వు చేసిన సాధన భక్తి ద్వారా చేసిన పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసుకుంటావు చూడు, అప్పుడు పవిత్రుడిగా ఉంటావు. అప్పుడు నీకు యాక్షన్ రియాక్షన్ ఏం లేదు. అటువంటి వాడిని భగవంతుడు కాపాడుకుంటూ ఉంటాడు.